బాయ్స్, మీరు బాడీ బిల్డ్ చేసుకోవాలని స్టీరాయిడ్స్ వాడుతున్నారా? స్టీరాయిడ్స్ వాడితే బాడీ బిల్డ్ అవుతుందేమో కానీ మీ టెస్టిస్ అండ్ అందులో ఉన్న స్పర్మ్స్ మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతుంది. అదెలా అంటే, ఎక్స్టర్నల్గా బయట నుంచి తీసుకునే స్టీరాయిడ్స్లో ఉండే టెస్టోస్టెరాన్ వల్ల మీ బాడీలో ఉన్న న్యాచురల్ హార్మోన్స్ తగ్గిపోతాయి. అలా తగ్గిపోవడం వల్ల టెస్టిస్ సైజ్ తగ్గుతుంది అండ్ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి ఫర్టిలిటీకి ఇంపార్టెంట్ అయిన స్పర్మ్ కౌంట్ కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. స్టడీస్ ప్రూవ్ చేసింది ఏంటంటే, వితిన్ 3 to 4 months స్టీరాయిడ్స్ యూజ్ చేసినా కానీ స్పర్మ్ కౌంట్ లెస్ దాన్ 1 million కి కూడా పడిపోయిన కేసెస్ ఉన్నాయి. సో మీరు ఇమ్మీడియట్గా స్టీరాయిడ్స్ మానేయడం వల్ల వితిన్ 3 to 6 months లో మనకి రికవరీ అనేది పాసిబుల్ ఉంటుంది. స్పర్మ్ కౌంట్స్ అనేది కూడా నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఇయర్స్ టుగెదర్ స్టీరాయిడ్స్ వాడటం వల్ల కంప్లీట్గా మన స్పర్మ్ ప్రొడక్షన్ డ్యామేజ్ అయిపోయి మనకి హార్మోన్స్ అంతా తగ్గిపోయి ఒక ఇర్రివర్సిబుల్ స్టేజ్ ఆఫ్ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఎలాంటి మెడిసిన్స్ కానీ సర్జరీ యూజ్ చేసినా కానీ మనకి రికవరీ అనేది పాసిబుల్ ఉండదు. అండ్ లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వల్ల మన బాడీలో చేంజెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సెక్షువల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. సో బాడీ బిల్డింగ్ ప్రాసెస్ స్లో అయినా పర్లేదు, మనకు తెలుసు కదా, స్లో అండ్ స్టడీ